నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పెమ్మసాని గారు తన స్థాయిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడడం మరి ఇది దిగజారిపోయే భాష కాదా? మరి దీన్ని ఎలా చూడాలి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే పెమ్మసాని గారు తన స్థాయిని మర్చిపోయి మాట్లాడారా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతాము అన్నట్టు మాట్లాడడం జరిగింది. అంటే బెదిరించినట్టు, ఒక ఇండైరెక్ట్ గా బెదిరించినట్టు అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే మేము ఒక్క మాట అంటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు ఆయన. మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి ఏమని అనాలనుకున్నాడు అంటే పర్సనల్ లెవెల్లో ఆయన క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ, దాంతో పాటు ఆయన ఆహార్యాన్ని, ఆయన మాట్లాడేటువంటి పద్ధతిని కూడా టార్గెట్ చేస్తూ మేము కూడా నిన్ను టార్గెట్ చేయగలము, ఒక మాట అంటే చచ్చిపోతావు అనేసి మాట్లాడేశాడు. అంటే దీనికి ఆయన ఎంచుకున్నటువంటి నేపథ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద చేసినటువంటి విమర్శలు, ఆ విమర్శలు ఆయన బాడీ లాంగ్వేజ్ని దాన్ని అవహేళన చేసే పద్ధతిలో ఉన్నాయి అనేది అన్నాడు ఆయన. అని మేం గనక నోరు తెరిస్తే మీరు చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఒక వార్నింగ్ కాల్గా మాట్లాడాడు పెమ్మసాని. అయితే ఇక్కడ పొలిటికల్ ఏరియాలో చాలామంది ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే మేము కొత్త విలువలు ప్రతిపాదిస్తాం. ఆయన చెప్పాడు రాష్ట్ర అభివృద్ధి అనేది చంద్రబాబు గారి కాలంలోనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి రోజుల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో తిరిగి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇవన్నీ కూడా మాట్లాడాడు దానిలో భాగంగానే. అయితే ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అభివృద్ధి ఎవరికి అభివృద్ధి? విస్తృతంగా ఉన్నటువంటి జనాలు అభివృద్ధి లేకపోతేనే బాగుంటుంది అనుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అభివృద్ధి అనేటువంటి మాటకి ఒక అర్థాన్ని స్థిరపరిచాడు చంద్రబాబు. ఏదో పద్ధతిలో మిమ్మల్ని నిర్వాసితుల్ని చేయటమే అభివృద్ధిగా ఆయన సెటిల్ చేశాడు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయటం లేదంటే జనాలు ఆనందంగా ఇంట్లో ఏదో ఇంత వండుకుని తిని పడుకుందాం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. వీళ్ళ అభివృద్ధి దెబ్బలకి జడిసిపోయి, భయపడిపోయి, వణికిపోయి ఆ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఎక్కువ చేసేస్తే మన జీవితాలు ఏమైపోతాయనే ఆందోళన ఉంది. అది పెమ్మసానికి అర్థం కావట్లా. రెండోది, మీరు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడితే అంటున్నాడు, కానీ మాట్లాడేశారు ఆల్రెడీ చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ని, వాళ్ళు మాట్లాడే పద్ధతిని అవహేళన చేస్తూ బహిరంగ వేదికల మీద మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే గతంలో ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా చనిపోలేదు అని చెప్పేసి స్టేజ్ మీదనే మాట్లాడినవి మనం చూసాం. వాళ్ళు మాత్రమే కాదు, మొన్న ఇప్పుడు ఆయన అక్కడ ఒక దాడి జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు రాంబాబు గారి మీద ఇంటి మీద పడి దాడి చేసినటువంటి వ్యవహారం చూసాం మనం గుంటూరులోనే. అవును సార్. దాడి చేసిన సందర్భంగా రాంబాబు గురించి వాళ్ళు మాట్లాడినటువంటి భాష విన్నాము. ఒక మహిళ వాడినటువంటి భాష ఏమిటి అనేది చూసాం. అలాగే టార్గెట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అనేక వీడియోలు షూట్ చేసి పెట్టారు. అంటే రీల్స్ ఈ పద్ధతిలో వేరే, అంటే జగన్మోహన్ రెడ్డిని పోలిన ఒక పాత్ర, భారతి గారిని పోలినటువంటి ఒక పాత్ర, అవినాష్ రెడ్డిని పోలినటువంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి వాళ్ళ మధ్య సంభాషణలు అనేకం పోస్ట్ చేశారు. వాటిలో వాళ్ళు వాడిన కంటెంట్ అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రమోట్ చేసినాయి. అవి షూట్ చేసింది కూడా వాళ్ళే. అందులో వాళ్ళు వాడిన భాష, వాళ్ళు వెళ్ళినటువంటి ధోరణి పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి, అంటే అందులో కనిపించిన, నేను ఇందాక ప్రస్తావించిన 3 క్యారెక్టర్ల మధ్య ఒక ఇల్లీగల్ అఫైర్ నడిచిన లెవెల్లో నడిపేశారు దాన్ని. కాబట్టి అంత వ్యక్తిగతంగా అంత దూరం వెళ్ళి కించపరిచినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు చేయలే. ముందు దానికి సంజయ్ చెప్పాలి పెమ్మసాని. చెప్పి వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు బహిరంగ వేదికల మీద. అదే కంటెంట్, ఏ కంటెంట్ అయితే ఫిక్షన్ రూపంలో సర్క్యులేట్ చేశారో అదే కంటెంట్ని వాళ్ళు వేదికల మీద మాట్లాడేసిన సందర్భం కూడా ఉంది.
పర్టికులర్గా కడప ఏరియాలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభల్లో ఈ భాషని చాలా విరివిగా వాడారు వాళ్ళు. ముందు దానికి సంజయ్ చెప్పాలి, పెమ్మసాని కానీ ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు. మేము ఒక మాట అంటే చంపేస్తామని అనటం ఈజీనే, వాళ్ళు కూడా 100 మాటలని చంపేయగలరు. కాబట్టి చంపుకోవడం అనేది ప్రోగ్రాం కాదు. మీరు ఆల్టర్నేటివ్ విలువలు ఏదైనా ప్రతిపాదించదలుచుకుంటే ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. అంటే ఇక్కడ పెమ్మసాని గారు ఉన్న వృత్తి చూసుకున్నట్టయితే సార్, డాక్టర్, అంటే తన వైఫ్ కూడా డాక్టరే. ఒక ఇంత పెద్ద వృత్తిలో ఉండి వాళ్ళు మళ్ళీ ఫారెన్ నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ మరి చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళు చంపుతాం ఒక మాట అంటే చచ్చిపోతారు అని, ఒక మాట అంటే మీరు చచ్చిపోతారు అనేది ఏమిటి ఆయన ఉద్దేశం? ఆల్రెడీ చచ్చిపోయే మాటలు అనేసారు మీరు ఇంతకు ముందే. ఇప్పుడు కొత్తగా మీరు అనేది ఏం లేదు. ఆయన పర్సనల్ జీవితంలోకి వెళ్ళిపోయి ఆయన పిల్లల గురించి, ఆయన భార్య గురించి నోటికి వచ్చినట్టుగా, మీరు చేతికి వచ్చినట్టుగా వీడియోలు చేసిన చరిత్ర ఉంది మీకు. ఇప్పుడు కొత్తగా మీరేదో అంటే ఆయన భయపడిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి రైట్ ఇచ్చారు మీరు. చంద్రబాబుని ఇప్పుడు తిట్టిన దానికంటే ఇంకా డోస్ పెంచి తిట్టే హక్కుని మీరు కల్పించారు వాళ్ళకి. ముందు దాన్ని రెక్టిఫై చేసుకుని మాట్లాడండి. అది లేకుండా మీరు ఏదో మాట అంటే చచ్చిపోతామంటే అవతల సిద్ధంగా ఉంటారా? ఇప్పుడు పొలిటికల్ డిబేట్ అనేది జరగాలి. మీరేమిటో ముందు మీరు చెక్ చేసుకోండి. మీ ప్రయాణం ఏమిటి? మీరు ఎన్నికలకు ముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడాడు. కడప ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికల సభల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి పర్సనల్ జీవితంలోకి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు, ఉపన్యాసాలు ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పర్సనల్ జీవితంలోకి వెళ్ళి చేసినటువంటి ఫిక్షనల్ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి. స్టిల్ రన్నింగ్ ఆ ప్రోగ్రామ్ ఇప్పటికీ చేస్తున్నారు. ప్రతి వారం కనీసం 2 వీడియోలు వస్తాయి. ఆ ఆర్టిస్టులు బతుకుతున్నారు, వాళ్ళకేదో బతుకు తెరువు దొరికింది, వాళ్ళు బతికేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ. వాటన్నిటికీ ఎవరు జవాబుదారీ? పెమ్మసాని ఏ పార్టీని అయితే భుజాన్ని వేసుకున్నాడో, ఏ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడో ఆ పార్టీదే కదా బాధ్యత. ముందు దాని గురించి మాట్లాడమను. దాని గురించి మాట్లాడిన తర్వాత, దాని గురించి సంజాయిషి ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. వాళ్ళు సినిమాలు తీశారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ. సినిమాలు తీసి ఆ సినిమాలో ఒక వివేకానంద రెడ్డిని పోలినటువంటి క్యారెక్టర్ని పెట్టి, రాజధాని ఫైల్స్ అనే సినిమాలో ఆ క్యారెక్టర్ని తనే స్వయంగా గొడ్డలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి చంపినట్టుగా సన్నివేశాన్ని కల్పించారు. దానికి సమాధానం చెప్పాలి ముందడు. దానికి సమాధానం చెప్పి ఇటు నుంచి చంద్రబాబుని ఏదో బాడీ షేమింగ్ చేశారు అని ఆక్రోశిస్తున్నాడు ఆయన. ఈ ఆక్రోశానికి ముందు దీనికి సంజయ్ చెప్పి ఆక్రోశిస్తే ప్రజలు పట్టించుకుంటారు. లేకపోతే మీ మాటలకు విలువ ఉండదు. మీరేదో చెప్తే అవతల చచ్చిపోయే పరిస్థితుల్లో అంతకంటే లేరు. మీరు ఇప్పటికైనా సంజయ్ చెప్పకపోతే జనాలు మీరు ఏది మాట్లాడినా పట్టించుకునే పరిస్థితిలో లేరు. అది ముందే ఆయన తెలుసుకోవాలి. అంటే ఎదుటివాడి మీద వేలు చూపించేటప్పుడు 4 వేళ్ళు మనకు వైపు కూడా చూపిస్తున్నాయి అనేటువంటి స్పృహ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రమాదం.